ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ కంటెంట్ వినొచ్చు. మీ మొబైల్ డేటా సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం దీనికోసం ఒక కోడ్ రాయడం జరిగింది. ఆ కోడ్ బ్లాక్ స్పాట్‌లో మనం రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిజిస్టర్డ్ యూజర్‌తో లాగిన్ అవుతాను. లాగిన్ అవ్వడం కాదు. ఈమెయిల్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేను సబ్మిట్ చేసిన తర్వాత ఇది రిజిస్టర్డ్ నాకు ఈ కోడ్‌లో ఈ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ ఉంటుంది. ఈ ఈమెయిల్ ఐడి మాత్రమే ముందుకు వెళ్తుంది. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే దీనికి సంబంధించిన వర్చువల్ ఐడి ఎలా తీసుకోవాలి. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తాను. ఒక వీడియో లింక్లో ఒక ఎడిట్ చేస్తాను. ఇందులో ఈ చివర ఐడి కాపీ చేసుకొని మనం మన డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆడియో ప్లే అవుతుంది అనమాట. సో మనకు కావాలనుకుంటే పాస్ చేసుకోవచ్చు, కావాలంటే స్టాప్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు అగైన్. సో యాజ్ ఆఫ్ నో ప్లే, పాజ్, స్టాప్ మాత్రం పెట్టాం. సో మనకి కావాల్సినట్టుగా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇంకోసారి మనం ట్రై చేద్దాం. మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. సార్ తప్పు ఈమెయిల్ ఐడి ఇస్తాను. ఓకే, సరే. తర్వాత ఏం తీసేస్తాను, అది మీకు మాత్రం ఇస్తాను. ఈ రోజు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను. చెప్పినట్టు మనకి ఏదైతే కావాలో ఆ URL యొక్క ఐడి, యూట్యూబ్ ఐడి ప్లే పెట్టుకొని ప్లే చేసి ప్లే అని కొట్టగానే ప్లే అవుతుంది. అది మీకు వినపడదు, ఎందుకంటే నేను వేరే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వాడుతున్నాను కాబట్టి ప్లే అవ్వదు. మీకు వినపడదు, వాయిస్ మాత్రం వినపడుతుంది. మీరు స్టాప్ చేసుకోవచ్చు, పాజ్ కొట్టచ్చు, మళ్ళీ ప్లే చేసుకోవచ్చు. సో దీనివల్ల మీకు మొబైల్ డేటా హై హెచ్డి రిజల్యూషన్ ఉండడం వల్ల యూట్యూబ్ వాచ్ చేయడం వల్ల చిన్న యూట్యూబ్ వీడియోకి మొత్తం మీ డేటా అంతా అయిపోతుంది. అదేవిధంగా మీ స్క్రీన్ టైం కూడా వాచ్ చేయడం వల్ల ఐకి హెల్త్ మెయింటైన్ చేసి ఐ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు మన ఓన్లీ ఆడియో వినడం వల్ల. ఈ అప్లికేషన్ కావాల్స్తే సంప్రదించండి.